హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జజ్యోతి వ్లాగ్స్. ఈరోజు కోడిగుడ్లు ఎండి చేపతో అయితే కూర చేశానండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. తర్వాత హాట్ వాటర్లో ఎండి చేప ముక్కల్ని బాగా క్లీన్ చేశాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి దానిలో చిన్న పసుపు వేసి ఉడకబెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఎండి చేప ముక్కలు కూడా దానిలోనే వేసి బాగా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ నాన్ స్టిక్ అలా తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసి బాగా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దానిలో వేసేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత కారం, ఉప్పు, మసాలాలు, ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసాను. కలిపిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని, ఎండు చేపలు కూడా దాంట్లో వేసేసుకున్నాను. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపాను. తర్వాత మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గబెట్టానండి. కొంచెం వాటర్ ఇంకే వరకు ఉంచాను. ఉంచిన తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను. దానిలోని గుజ్జుని కొంచెం తీసుకొని ఈ కర్రీలో వేసుకున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే కర్రీని ఉడికించానండి. అంతేనండి, సింపుల్గా అయితే కోడిగుడ్లు ఎండు చేప కూర అయితే తయారు చేశాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.